ఏదన్నా టైము అండ్ మన ఛానెల్స్ ఒస్తాయి గదా! ఒకసారి ఆ పోస్టరో లేకపోతే ఆ వీడియోనో ఏదో ఏసి అది పెట్టండి. అది అదే కొంచెం బాగా స్ప్రెడ్ చేయండి మీ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లలో, మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లలో. అండ్ సెకండ్ ఏంటంటే, మీరు వన్స్ ట్రైలర్ రిలీజ్ అయినంక మీరు టోటల్ ట్రైలర్‌ని అసలు ఎక్కడ గాని డౌన్‌లోడ్ చేసి ఎక్కడ ఏయకండి. మీకు నచ్చిన క్లిప్స్ అవి చేసి అవి మాత్రమే స్ప్రెడ్ చేయండి. అండ్ అవి కొంతమంది ఎయొచ్చు గ్రీష్మంత్. ఇప్పుడు నార్త్ వాళ్ళు ఆ! ఎవరైనా ఇప్పుడు వాళ్ళేయొచ్చు. వాళ్ళేయొచ్చు. నేననేది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పడొచ్చు. 'తర్నాదర్శ్' పీవీఆర్, పీవీఆర్ వాళ్ళెవరైనా ఏస్తాడు. పీవీఆర్ ఏసినటివి ఏస్తాడు. ఎంబెడెడ్ ఆ! చేయండి. ఓకే. అది ఎంబెడెడ్ ఏయండి. పీవీఆర్ ఏస్తాడు. తర్వాదర్శి ఏయొచ్చు. ఇప్పుడు ఇన్‌స్టాలో జాహ్నవి హీరో గూడా ఏయొచ్చు. ఇట్స్ నాట్ ధర్మ వాళ్ళేస్తారు. అది ప్రాబ్లమ్ గాదు. నేనేమంటున్నానంటే, మనం సొంతంగా ఒక వీడియో ఏయడం కన్నా, వాళ్ళు ఎంబెడ్ చేసుకుంటే ఓకే. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు 'దేవర ట్రైలర్' అనే హ్యాష్‌ట్యాగ్ మనం వాడతాం. నువ్వు ఏ ట్వీట్ ఏసినా ఫర్ సమ్ రీజన్ నువ్వు ఏ ట్వీట్ ఎయండి. ఇక్కడున్న వాళ్ళు ఆల్‌మోస్ట్ 1000 మెంబర్స్ ఏ ట్వీట్ ఏసినా, దాంట్లో 'దేవర' తెలుగు ట్రైలర్ లింక్‌ని ఎంబెడ్ చేయండి. మీ లింక్ అనేది పక్కా ఎంబెడ్ చేయండి. అండ్ ఒక్కసారి ట్రైలర్ వచ్చాక మీ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లలో ట్రైలర్ లింక్స్ పోస్ట్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పోస్ట్ చేయడం ఉత్తి లింక్ పోస్ట్ చేయడం గాకుండా ఎనకాల ఏదైనా పోస్టరో, ఆ ట్రైలర్‌లో మీకు నచ్చిన ఒక షాటో, లేకపోతే ఒక ఎడిటో ఏదో ఒకటి చేయండి. నాదొకటే రిక్వెస్ట్ అన్న. అంటే సాయి మోహన్ అన్న గాని, ఇక్కడ ఎఫ్‌సీస్, జిత్తు మీకు చెప్పేదొకటే. రేపు ఒకసారి టైమొచ్చాక, ఒకసారి రిలీజ్ అదొచ్చాక ఒక కామన్ స్టేటస్ వీడియో లాగా ఒకటి చేస్తే బావుంటది. అందరం పెట్టుకుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే, రేపు ట్రెండ్స్ హ్యాండిల్ నుంచి ట్రెండ్ గూడా పడితే ఇంకా యాక్టివ్‌గా ఉంటది. అది ఈవినింగ్ యాహ్! ఓకే. ఒకసారి అది మాట్లాడతాం. ప్లస్ ఇంకోటేందంటే, మీ దగ్గర మీరు ఛానల్స్ అది 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. ఎన్ని ఛానల్స్ ఉన్నా సరే, మీరు చేంజ్ చేసి దాన్ని లైక్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ ఒక 30 సెకండ్స్ మీరు దాన్ని ప్లే చేసే లైక్ చేయండి గానీ, 10 సెకండ్సో, 5 సెకండ్స్ ప్లే చేసి లైక్ కొట్టేసి, మనదింక అయిపోయింది వేరేది చేంజ్ చేసి కొట్టారంటే అవి మళ్ళీ డిసపియర్ అవుతాయి అవన్నీ. అదొక్కటి కొంచెం అందరూ ఒకసారి దాన్ని మిస్‌కమ్యూనికేషన్ అవ్వకుండా జూసుకోండి. ఇంకొకటి బ్రో మెయిన్ పాయింట్. మీకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ట్రైలర్ కట్ ఇక్కడ అందరూ అదే చెప్తున్నారు. మామూలుగా ఉండదు. గుద్దవాల ట్రైలర్ కట్ ఇస్తున్నారు మనకి. కానీ ఒకటి నిజంగా ఎవరికైనా నచ్చలేదనుకోండి. ఒక షాట్ మీకున్న ఇంటలెక్చువల్ బ్రెయిన్స్‌తోనో, లేకపోతే మీకున్న సూపర్ బ్రెయిన్స్‌తోనో మీకు నచ్చలేదనుకోండి. కామ్‌గా చలికాలం ఇంటికెళ్ళి పడుకొని అక్టోబర్ 15 తర్వాత రండి. మీరు సినిమా రిలీజ్ అయిన 3 వారాల వరకు మీకు పని కూడా లేదు. మీకు సినిమా గురించి నెగెటివ్ చేయాలనుకుంటే ఈ అది 30 డేస్ మీరు వద్దు బ్రో. వేస్ట్ టైమ్‌లైన్‌కొచ్చి గాని, హీరో గురించి గాని మీరు చేయాల్సిన థింగ్ లేదు. అండ్ ఇంకెవరైనా నెగెటివ్ చేస్తే మెయిన్ థింగ్ ఒకటి బ్రో. ఫస్ట్ ఇద్దరి గురించి చెప్తా. ఫస్ట్ యాంటీ ఫ్యాన్స్. ఆడు నువ్వు 'ఇంటర్‌స్టెల్లార్' రేంజ్ కట్టించినా గాని వాడు ఇంటెనకాల కట్టనే అంటాడు. ఫస్ట్ థింగ్ అలాంటి ఇంటలెక్చువల్స్ పట్టించుకోకండి. వాడు వైడ్ షాట్ అన్నా, లో షాట్ అన్నా, బొంద షాట్ అన్నా వాడికేం తెలీదు. అలాంటోళ్ళు వాళ్ళ సినిమానే లేపుకోలేని పిచ్చగుండ్ల ఫ్యాన్స్. సో, వాళ్ళకి అటెన్షన్ ఇచ్చి మీ యొక్క టైము, స్పేసు, మీ మెంటల్ పీస్ 2 పోగొట్టుకోకండి. నెక్స్ట్ 16 డేస్ హీరో చేసేదానికి మనం ఆ ఉడతా భర్తీ సాయం చేయాలి. అండ్ ఇంకోటేంటంటే పాజిటివ్‌గా ఉందాం. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలుసుకోండి. సినిమా రన్ అక్టోబర్ 15 వరకు ఏం మాట్లాడకండి. మీకు నెగెటివ్ అనిపిస్తే కామ్‌గా ఉండండి. బ్లాక్ బస్టర్ కంటెంట్‌లో కూడా నెగెటివ్ కాదు. ఎతికే వాళ్ళు వేస్ట్. మీ మీకేమన్నా ఎక్కడైనా ఏదైనా ఉంటే మీరు ఫైనల్ రన్ అయిపోయిన తర్వాత మీరేసుకోండి గానీ, ఆడెవడో ఏసినట్టు 'త్రిబుల్ ఆర్' టైమ్‌లో డే 1 ఏసినట్టు మీరందరూ కూర్చొని ఏయబాకండి. అదొక్కటి ప్రతి ఒక్కడికి పేరు పేరున చెప్తా ఉన్నా. స్పేస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత సోలో ఫిల్మ్ వస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వాట్ ఎవర్ ద కంటెంట్. ఆ కంటెంట్‌ని వచ్చిన దాన్ని ప్రతి దాన్ని ఎంజాయ్ జేయండి. ఇప్పుడు మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. టీమ్ అది ఇవ్వకుండా ఉంటారు. ప్రమోషన్స్ ఓకే. ప్రమోషన్స్‌లో మీరు ఎంతైనా తిట్టండి. యాస్ ఆఫ్ నౌ చేయలేదనో దాన్ని ఏదైనా అనండి గానీ, ప్రమోషన్స్‌ని లింక్ తీసుకొనొచ్చి కంటెంట్ రిలేటెడ్ ఏదో పెట్టి ఇదేదో బాలేదు కంటెంట్ అని జెప్పి మూవీ దాన్ని కంటెంట్ రిలేటెడ్‌గా బ్లేమ్ జేయబాకండి. దాని ఔట్‌పుట్ అలా ఉంటది, ఇలా ఉంటది. సో, కామ్ అయ్యారు ప్రమోషన్స్ అని జెప్పి. మీరు నార్మల్ తిట్టేది ఒక తిట్టుకోండి. కాకపోతే దాన్ని ఎవ్రీథింగ్ దాన్ని మూవీకి ఒ రిలేటెడ్ ఒ జేయబాకండి. ప్రమోషన్స్ ఒక్క లానే నిమిషం అండి. జూడండి. ఇంకోటి యాంటీ ఫ్యాన్స్ గురించి చెప్పా కదా! కో ఫ్యాన్స్ గురించి కూడా అన్న చెప్పిన దానికి ఒకటి యాడ్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏందంటే కో ఫ్యాన్‌కి ఎప్పుడు అటెన్షన్ ఇస్తాం మొదలు పెడతాం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి మనం రిప్లై కామెంట్ ఇచ్చినప్పుడే. ఎవడైనా నెగెటివ్ చేశాడనుకో ఆడిని బుక్ మార్క్ చేసుకోండి. మీరు ఆడి కిందకెళ్ళి వాడిని అమ్మలెక్కలు తిడితే అది పక్కనోళ్ళు చూసి వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్సే అదేసి మళ్ళీ వాడు పెంట చేయడం తప్ప ఇంకోటుండదు. అది ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవ్వరైనా దేకకండి. ఆళ్ళని బ్లాక్ అన్నా చేయండి లేదా బుక్ మార్క్ అన్నా చేసుకోండి. దయచేసి కో ఫ్యాన్స్‌కి అటెన్షన్ ఇవ్వకండి ఎవరైతే నెగెటివ్ వేస్తే.
ఫస్ట్ థింగ్ అలాని వాళ్ళకి చెప్పి డిలీట్ అని చేపించండి, లేదా కామ్‌గా ఉండని ఉంచండి. ఆ ట్వీట్‌ని లేపడమే పెంట. పెంట మీద రాయేస్తే అది చిల్లడం తప్ప ఇంకోటుండదు. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాంటీ ఫ్యాన్స్ వాడు ఎంత ఇంటలెక్చువల్, ఇప్పుడు ఎవడెవడో ఉంటాడు. వాడు స్పెక్స్ పెట్టుకొని ఒక మైక్ ముందు కూర్చొని 100 అనాలిసిస్ చేస్తాడు. ఆడి ఫేవరెట్ హీరో సినిమాని ఏమన్నా లేపాడా అంటే ఆ అనాలిసిస్‌తో బొంద కూడా లేపడు. చెప్తున్నా కదా! వాళ్ళు పైసాకి పనికిరాని బాస్టర్డ్స్. వాళ్ళని పట్టించుకొని మన టైము, మెంటల్ పీస్ పోగొట్టుకోకండి. నెక్స్ట్ హీరో చాలా కష్టపడుతున్నాడు. 6 ఇయర్స్ తర్వాత సోలో మూవీ. మెయిన్ థింగ్ మాస్ మూవీ. మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తున్నారు. ఒక రేంజ్ కట్టిచ్చారు. నెక్స్ట్ 17 డేస్ బ్యాక్ టు బ్యాక్ రిపీటెడ్‌గా ప్రమోషన్స్ ఉంటున్నాయి. ఇంత గ్రాండ్ రిలీజ్, గ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు 1, 2 వంకల్లో మీరు చూసిన ఈ నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌తో, వరల్డ్ వైడ్ కంటెంట్‌తో మీరు పోల్చుకొని, మీరు డిసప్పాయింట్ అయ్యి టీమ్ నడవడం అయితే వర్స్ట్ ద పార్ట్. మీకు నిజంగా ఒక షాట్ నచ్చినా, ఎక్కువ నచ్చకపోయినా అనేది వాళ్ళకి ఎందుకుందో సినిమా అవుట్‌పుట్ అయిపోయినాక 15 డేస్ రన్ అయిపోయినాక అప్పుడొచ్చి మాట్లాడండి. అంతేగాని ఇప్పుడుండి ఈ హీరో మీద వాంటెడ్‌గా ఆర్ సినిమా మీద వాంటెడ్‌గా ఒకటి నాకు అర్థం కాదు. మీకు ఫస్ట్ సజెషన్ ఇచ్చేసి, ట్రైలర్ చూడగానే ఫస్ట్ సజెషన్ ఇచ్చేసి, లేకపోతే ఏదైనా ఫస్ట్ సినిమా చూడగానే ఫస్ట్ థ్రెడ్ ఏసేస్తే ఏమన్నా సూపర్ 6 పథకాలు ఏమన్నా వస్తాయా? ఎందుకు ఓవర్ యాక్షన్ దెంగుతారు? ఫస్టు మీరు కామ్‌గా ఉండండి భయ్. మీరు కామ్‌గా ఉండి సినిమాని ఎంజాయ్ చేసి రండి. పేపరు, పెన్ను పట్టుకొని మీరు సినిమాకెళ్ళట్లే. వి ఆర్ గోయింగ్ ఫర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం. బ్లాక్ బాస్టర్ సినిమా వస్తుంది మనకి. బ్లాక్ బాస్టర్ సినిమా వస్తున్నప్పుడు బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ చేయాలి. ఒకటి నువ్వు 100 సినిమాలు చూసి నాకిలా కావాలి అని నువ్వొక పేపర్ బ్లాంక్‌గా ఎళ్ళు సినిమాకి. నువ్వొక కథ రాసుకొని ఎళ్ళకు. వాడెక్కడ సాంగ్ పెట్టాడు, వీడిక్కడ ఇది పెట్టాడు, వాడెందుకు ఆ షాట్ పెట్టాడు, వీడెందుకు ఈ షాట్ పెట్టాడు, వాడెందుకు 4K హెచ్‌డీఆర్‌లో వదిలాడు, వీడెందుకు డార్క్, వీడెందుకు లైట్, నీ అమ్మ నైట్ పూట విజన్ సినిమాకి రెయిన్‌బో కలర్‌లేస్తారా? ఒక సెన్స్ ఉండాలబ్బా కొన్ని మనం మాట్లాడే వాటికి. సరే రోహిత్, అందరికి బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఎంజాయ్ చేయండి మూవీ అంతే. యాహ్! బ్రో. బాయ్. యాహ్! జేఎన్‌టీఆర్ 2 డేస్ స్ప్రెడ్ చేయండి మూవీని ఆఫ్‌లైన్‌లో అండ్ ఆన్‌లైన్‌లో. యాహ్! ఇంకా ఎంజాయ్ చేసి అంతే అది.